ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో ఈరోజు మరో శిష్యుని గురించి మనం అధ్యయనం చేద్దాం. దయచేసి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 35వ వచనం చదువుతున్నాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనక్కి తిరిగి వారు తను వెంబడించడం చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినం ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ శిష్యుల యొక్క వ్యక్తిత్వాలను అధ్యయనం చేస్తూ ఉండగా మేము నేర్చుకోవలసిన పాఠాలు మీరు మాకు మీ ఆత్మ ద్వారా నేర్పండని, నీ దాసును మరుగు చేసి మా సమయాన్ని దీవెనగా మార్చండి. కేవలం మేము లేఖనం దగ్గర నేర్చుకున్నవంతా మా జీవితాన్ని అధ్యయనం చేయడానికి, అభ్యాసం చేయడానికి సాయపడండి. అధ్యయనం మాత్రమే కాకుండా వాటిని అభ్యాసం చేసే జీవితం కూడా మాకిమ్మని కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని మళ్ళీ కోరుకుంటూ బలహీనుడిని నన్ను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రభు శిష్యుడు అనే శీర్షికలో మరో వ్యక్తిని మనం చూద్దాం. ఆయన పేరు ఆంద్రేయ. వాస్తవానికి గలిలయ నది తీరాన ప్రభు నడిచి వెడుతున్నారు ఆ రోజు. మరుసటి రోజు అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడడం, ఈ నా ప్రియకుమారుడైన మాట వినపడడం, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగిరావడం, ఇవన్నీ ప్రభు విషయంలో జరుగుతూ ఉండగా యోహాను శిష్యులు అవన్నీ చూసిన వాళ్ళు. ఆ రోజు ఆయన బాప్తిస్మం తీసుకుని వెళ్ళిన మరుసటి రోజున ఆయన నడిచి వెళుతున్న సమయంలో యోహాను తనతో ఉన్న ఇద్దరు శిష్యులతో, దేవుని గొర్రెపిల్ల, లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎప్పుడు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడో వీళ్ళిద్దరూ అంటే శిష్యులిద్దరూ బయలుదేరి యోహాను దగ్గర నుంచి ప్రభు వెంట ప్రయాణం చేసి వెళ్ళారు. ఇది మన ఊహకు అందనటువంటి అనుభవం. ఇది ఎందుకంటున్నానంటే, యోహాను తన వద్ద ఉన్న ఇద్దరు శిష్యులని ప్రభు వెంట వెళ్ళిపోతున్నప్పుడు ఏమాత్రం ఆపలేదు, వాళ్ళని వెళ్ళనిచ్చాడు. మరి శ్రేష్టమైన స్థలానికి వెళుతున్నప్పుడు తాను వెలుగు నుంచి సాక్ష్యం ఇచ్చాడు. తను వెలుగును కాదన్నాడు. అతడు జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ జీవం నేను కాదు అన్నాడు. ఆయన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను క్రీస్తును కాను అన్నాడు. కానీ ఏ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఏ జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఏ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఆ వెలుగు దగ్గరికి వాళ్ళు వెళుతున్నప్పుడు, ఆ జీవం దగ్గరికి వాళ్ళు వెళుతున్నప్పుడు, క్రీస్తు దగ్గరికి వాళ్ళు వెళుతున్నప్పుడు యోహాను ఏ అభ్యంతరం పెట్టలేదు, వెళ్ళిపోయినందుకు బాధపడలేదు. తాను వచ్చిన పని ఏమిటి? ప్రజలు ప్రభువును వెంబడించాలని కాదు, వారి హృదయాలు ఆయన తట్టు తిప్పడం కదా ఆయన పని. సరిగ్గా ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యోహాను జీవితంలో నుంచి, ఆంద్రేయ జీవితంలో నుంచి మనం విశ్వాసులని మన తట్టు కాదు ఆకర్షించుకోవాల్సింది ప్రభువై. వారు మన దగ్గరికే వస్తారు, కానీ వారు వెంబడించేటట్టు చూడవలసింది ప్రభువుని. మరి మనదేం లేదా అంటే ఉంది. మనం వారికి మాదిరిగా ఉండడం మనం చేయవలసిన పనని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు ఆయన. అంతవరకు మనం చేయాలి. చూడండి ఈ మాట,
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించుడి అన్నాడు. రేపు మనం ఉండం, కానీ ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రభు వెంట కదా వారు ప్రయాణం చేయవలసింది. ఈ దినాన మనం దేవుని చేతిలో ఒక సాధనాల. ప్రభు మొదటి రాకడకు ముందు యోహాను, ఆయన రెండవ రాకడకు ముందు నీవు నేను మనం ఆ స్థానంలో ఉన్నాం. మన వద్దకు వచ్చిన వారిని ప్రభు వద్దకు నడపవలసిందే కానీ వారిని మన వెంట తిప్పుకోవడం కాదు మనం చేయవలసింది. ప్రభుకి వారికి వ్యక్తిగత సంబంధం ఏర్పడాలి, ప్రభుతో వారికి వ్యక్తిగత సహవాసం ఏర్పడాలి. ఇది జరిగితే ఖచ్చితంగా పరిచర్య అనేది సఫలం అవుతుంది. ఇది నేను చెప్పిన మొదటి మాట. ఇక రెండవ మాట ఏమిటంటే, వీరిద్దరూ బయలుదేరి వెళ్ళారు. ఒక ఆయన పేరు ఆంద్రేయ అన్నాడు. యోహాను మాట విని ఆయన వెంబడించి ఇద్దరిలో ఒకరు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అన్నాడు. రెండో వ్యక్తి ఎవరై ఉంటాడు? తన పేరు రాసుకోలేదు, యోహాను గారే ఉండాలి. వీరిద్దరూ బయలుదేరి వస్తున్నప్పుడు ప్రభు వెనక్కి తిరిగి చూసి ఎవరిని వెంబడిస్తున్నారు అన్నాడు. అంటే తను ముందు వెళుతున్నాడు ఒంటరిగా, తను వెనక్కి ఇద్దరు వస్తున్నారు. వెనక్కి తిరిగి ఎవరిని వెంబడిస్తే దేనికోసం మీరు వెతుకుతున్నారు అంటే, నువ్వెక్కడ కాపురం ఉన్నావు రబ్బీ అని అడిగారు. నువ్వెక్కడ కాపురం, వచ్చి చూడు అన్నాడు. ప్రభువుని గురించి తెలుసుకోవాలి, ప్రభువుని వెంబడించాలి అని అంటే ఖచ్చితంగా ఆయన వద్దకు నువ్వు రావాలి. ఆయన ఎవరో నువ్వు వచ్చి చూడాలి. వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోకుండా, వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం ఏర్పడకుండా ఆయన ఎవరో మీకేం అర్థం కాదు. మీరు 100 పుస్తకాలు చదవండి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మీరు 1000 వర్తమానాలు వినండి, ప్రయోజనం లేదు. వినటం ద్వారా మీకు విశ్వాసం కలిగిందా? మీరు ప్రభు దగ్గరికి వచ్చారా? అలా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయనతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకుంటారు. ఆయన ఎవరో తనని బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకోకపోతే ఎవరికి ఏమి చేత కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మాట లేఖనంలోనే వ్రాసి స్పష్టంగా ఉంది. దయచేసి మీరు ఒకసారి చూడండి. ప్రభు తన శిష్యుడితో మాట్లాడుతూ లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇలా అన్నారు. ఏమన్నారు ఆయన అంటే, 22వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. కుమారుడెవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడు తప్ప మరెవడును ఎరగడు. ఖచ్చితంగా ఆయన ఎవరో ఎరగాలి, తెలుసుకోవాలి అనంటే ఆయన బయలుపరుచుకోవాలి. ఆయన దగ్గరికి మీరు వస్తే తప్పకుండా ఆయన తనను తాను మీకు బయలుపరుచుకునేవాడుగా ఉంటాడు. వెళ్ళి వారు ఒకరోజు ఆయనతో బస చేశారని ఉంది. అంటే ప్రభుతో వారు ఉన్నారు, ప్రభుతో సమయాన్ని గడిపారు, ప్రభువుని వారు చూశారు, ప్రభుతో వారు మాట్లాడారు, ప్రభువుతో వారు తమ సమయాన్ని గడిపిన సందర్భం కనపడుతుంది. ఇక్కడ ఆంద్రేయ అనే మాటకు రకరకాల అర్థాలు చెప్తారు, కానీ మ్యాన్లీ అని, మ్యాన్ అని, కొన్ని ప్రతుల్లో మగసిరి గలవాడని, ఇలా రకరకాలుగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి యొక్క, ఒక మనిషి యొక్క జీవిత సార్థకత ఏమిటి అంటే ప్రభువుని తెలుసుకోవడమే. ప్రభువుని తెలుసుకున్నవాడు తన జీవితానికి పరమార్థం తెలుసుకున్నవాడే. అంతే. సరిగ్గా అతను వెళ్ళాడు తన తోటి శిష్యుడితో పాటు. వెళ్ళి వీరిద్దరూ యోహాను శిష్యులే, కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, వెలుగు దగ్గరికి వెళ్ళారు, జీవం దగ్గరికి వెళ్ళారు, క్రీస్తు దగ్గరికి వెళ్ళారు, సత్యం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు రమారమి 4 గంటల వేళ యోహాను మాట విని ఆయన వెంబడించిన వారిలో ఒకడైన ఆంద్రేయ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, ఇది ప్రతి దేవుని ఎరిగిన వారికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం, ఇది బాధ్యత కూడా. అతడు తన సహోదరుడైన సీమోను పేతురును చూచి ఇలా అన్నాడు, మేము మెస్సియాని కనుగొన్నాము అన్నాడు. మేము మెస్సియాని కనుగొన్నాము. అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకుని వచ్చాను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి,
నువ్వు తెలుసుకున్న ప్రభు ఎవరో మొట్టమొదటిగా నీ రక్త సంబంధి, నీతో జన్మించిన నీ సోదరుడు, అతనితో చెప్పడం నీ యొక్క బాధ్యత. చెప్పడం మాత్రమే కాదు, ప్రభు దగ్గర తీసుకురావడం కూడా నీ బాధ్యతే. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దని నేను హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఆంద్రేయ ప్రభుతో గడిపిన తరువాత, ఆయన ఎవరో అర్థమైన తరువాత, అప్పుడు అతడు బయలుదేరి మొట్టమొదట తన సహోదరుడైన సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, మేము మెస్సయాను కనుగొన్నాం, ఇంతకాలం మనం ఎదురు చూస్తున్నాం కదా, యోహాను గారు చెప్పారు, నేను మెస్సయాను కాను, నేను క్రీస్తును కాదు, ఆ వెలుగును కాదు, ఆ సత్యాన్ని కాదు, ఆ జీవాన్ని కాదు, సాక్ష్యం ఇవ్వడానికి కోసమే నేను పుట్టానన్నాడు. ఇదిగో మేము దేవుని గొర్రెపిల్లగా యోహాను చేత చెప్పబడిన ప్రభు దగ్గరికి వెళ్ళాము, ఆయనే మెస్సయ్య. యూదులందరూ ఎదురు చూస్తున్నవాడు, ప్రవక్తలందరూ ఎవరొస్తారని చెప్తున్నాడు, ఆయనే ఈయన అని తన సహోదరుణ్ణి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ప్రభుతో వీళ్ళున్న సమయం ఎంత? మనం రక్షించబడి ఎంతకాలమైంది? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి తెచ్చిన అనుభవం ఉందా? ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఓ ఊరు మీటింగ్ పెడితే అక్కడ ఒక సోదరుడు చెప్తున్నాడు, ఆయన నేపాల్ వెళ్ళాడట. నేపాల్లో ఒక స్త్రీ, పెద్దావిడ, ఎవరూ లేరు, తాను రక్షించబడింది, ప్రభువుని తెలుసుకుంది, తన చుట్టుప్రక్కల వాళ్ళకి ప్రభుని గురించి చెప్పింది. ఆమె చెప్పడం ద్వారా అక్కడ ఒక సహవాసం ఏర్పడింది అన్నాడు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ప్రతి వ్యక్తి ఇలా ప్రభుని పరిచయం చేస్తే వారు సత్యాన్ని తెలుసుకోరా? నీ వ్యక్తిగత జీవితాన్ని చూసి వారు ప్రభువుని అంగీకరించరా? వారు మరణంలోంచి జీవంలోనికి రారా? వారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రారా? వారు ఆయన రక్తంలో కడగబడిన వారై నిత్యజీవానికి వారసులు కారా? ఇది కదా మొదటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం ఎంతవరకు నిర్వర్తించామో ఓ మనిషిగా పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. మిగిలిన మరలా వచ్చేవారం చెప్పుకోవడానికి కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.